హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో కొంతమంది ఉప్పును అధికంగా తీసుకుంటుంటారు. ఏమాత్రం ఉప్పు తగ్గినా వారి నోటికి రుచించదు. అలాంటి ఉప్పుని అధికంగా తీసుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఉప్పు లేని కూర రుచించదు అన్నట్లు కొన్ని వంటకాలకు ఉప్పు తగలాల్సిందే. కానీ ఉప్పు మితిమీరితే మాత్రం ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. మరి మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నారని ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని శారీరక మార్పుల వల్ల ఆ విషయాన్ని సులభంగా గ్రహించవచ్చు అంటున్నారు. పదే పదే మూత్ర విసర్జన, మధుమేహం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు లేనప్పటికీ తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లయితే మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటున్నారేమో చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో యూరిన్కి వెళుతుంటే మాత్రం ఆహారంలో ఉప్పు వాడకంపై నియంత్రణ పాటించాల్సిందే. శరీర భాగాల్లో వాపు రావడం అనేది సాధారణంగా హై బీపీ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే ఉప్పు అధికంగా తీసుకునే వారి శరీరంలో అక్కడక్కడ వాపు రావడం గమనించవచ్చు. ముఖ్యంగా పాదాల్లో వీటి నిల్వ పెరిగిపోయి ఉబ్బుతాయి. ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఇలాంటి సమస్యలు నుంచి క్రమంగా బయటపడవచ్చు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే నాలుకపై ఉండే రుచి మొగ్గలపై ప్రభావం చూపిస్తుందట. ఫలితంగా ఏది తిన్నా నోటికి అంతగా నచ్చవట. అలాంటి వారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెబుతున్నారు. తిమ్మిర్లు, నొప్పులు. మోతాదుకు మించి ఉప్పును తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. ఇది కాల్షియం స్థాయిలపైన ప్రతికూల ప్రభావం చూపుతుందట. దీంతో ఎముకలు బలహీనమవుతాయి. ఫలితంగా తిమ్మిర్లు, నొప్పులు ఎక్కువగా వేధిస్తాయి అంటున్నారు. ఇవన్నీ తగ్గించుకోవాలంటే, తీసుకునే ఆహారంలో భాగంగా ఉప్పును తగ్గించుకోవాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు. మాంసం వంటివి కొనుగోలు చేసేటప్పుడు ప్యాక్ చేసిన వాటికంటే తాజాగా కట్ చేసిన వాటిని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ప్యాక్ చేసిన వాటిలో పాడవకుండా ఉండేందుకు ఎక్కువ ఉప్పును కలుపుతుంటారు. బయట సూపర్ మార్కెట్లో మనం ఏ పదార్థం కొన్నా అందులో సోడియం స్థాయిలు ఎంత మేర ఉన్నాయో ఫుడ్ లేబుల్ చూసి తెలుసుకోవచ్చు. కొన్ని రకాల మసాలాలు, సీజనింగ్స్ని ఎంచుకునే క్రమంలో సోడియం లేనివి సెలెక్ట్ చేసుకోవడం మంచిదంటున్నారు. బయట రెస్టారెంట్లలో భోజనం చేసినా, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా ఉప్పు తక్కువగా వాడే పదార్థాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అంతగా కావాలనుకుంటే మన కోసం తయారు చేసే పదార్థాల్లో ఉప్పు తగ్గించమని కూడా చెప్పవచ్చు. ఒకవేళ మీరు ఉప్పు అధికంగా తినేవారైతే ఈ వీడియో విన్న తర్వాత ఉప్పును చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఉప్పును తగ్గించడం వల్ల వీటన్నిటికీ మనం దూరంగా ఉండవచ్చు మరియు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.